పురుగులు నాలుగో జ్వరం లేచినాయి. చూడండి, నాలుగో జ్వరం లేస్తే ఇలా ఉన్నాయి. అవన్నీ వదిలినేటివి. ఏంటి ఈ పైన పొరను వదిలినేటివి. ఒక పురుగు ఏమో ఇక్కడ చచ్చిపోయింది. దానికి ఏదన్నా కింద పడి మేము మళ్ళీ పైన వేసింటాం చూడు, అవి చచ్చిపోయింటాయి అంతే. మిగతాదంతా బాగానే ఉంటుంది. అట్లా అవి పొరలు వదిలినేటివి చూడు ఎంత బాగున్నాయో. ఇవన్నీ వదిలినేటివి, పొరలన్నీ వదిలినేటివి. అయ్యి అదంతా అదే ఓకే. అవన్నీ పొరలు వదిలినేటివి, దానిపైన ఉండేది పురుగు పైన ఉండేటి. అట్లా ఇవన్నీ అంతే. చూడండి, ఇప్పుడు దీని మీద సున్నం కొడతాం మేము. ఇప్పుడు దీని మీద సున్నం కొట్టి మళ్ళీ ఆకేస్తాం. ఇవి కానీ అంతే, నాలుగో జ్వరం లేచినాయి. ఇవి తెల్ల పురుగులు FC2 ఇవి కానీ చూడండి, దానిపైన పొర వదిలితే ఎంత బాగుండాయో కనపస్తాయో. పొర వదిలినేటివి ఇదో ఇవన్నీ. ఇదో ఇది అదంతా వదిలినేది పొర. ఇప్పుడు ఆకు కోసుకొచ్చి ఆడేసినాము. దాని మీద ఎందుకు అవి కప్పినాము అంటే, ఇప్పుడు సున్నం కొడతాం దీని మీద. ఆ సున్నం కొట్టేటప్పుడు మళ్ళీ ఆకు మీద పడుతుంది కదా, పడకుండా కప్పినాము అవి. అది విషయం. పైదంతా ఎత్తేసినాము. ఇక్కడంతా కింద పడిందంత చెత్త. ఎందుకంటే జ్వరం పనుకున్నాయి కదా, అప్పుడు అంతా క్లీన్ చేసుకుంటాం జ్వరం పడుకున్న రోజు. ఇంకా మళ్ళీ పంట అయిపోయినంత వరకు దీన్ని తొయ్యం. అట్లా కసువు ఊడ్చామన్నమాట మేము. అది మా రేషం. ఇది మా షెడ్డు. ఇవి కూలర్లు. అది మా రేషం. ఆడ కోస్తాము, ఈడ వేస్తాము అంతే.